హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నానండి, దుబ్బాక హాస్పిటల్. ఇది మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది. సో ఇది జనరల్ హాస్పిటల్ అండి. సిద్దిపేట ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా కొంచెం అలాగే ఉంటుందన్నమాట. ఇది రీసెంట్గా కట్టారండి. ఇదివరకు పాత హాస్పిటల్ అయితే కొంచెం పక్కన ఉండేది. సో దాన్ని పడేసి ఇక్కడైతే కొత్తది కట్టారండి. చూపిస్తాను మీకు. ఇక్కడ ఆటో దిగేసి అయితే ఒక 1/2 కిలోమీటర్ కంటే కొంచెం తక్కువే నడవాలన్నమాట, లోపలికి నడవాలి. సో ఎండ అయితే బాగా కొడుతుందండి ఆ రోజు. ఇంకా నా ఫోన్ అయితే క్లారిటీ లేక ఇలా కనబడుతుందండి. నా ఫోన్ శాంసంగ్, కానీ కొంచెం చాలా రోజులు అయిపోయిందండి, సర్వీస్ అయిపోయింది దీన్ని. ఇంకా ఫోన్ సర్వీస్, అందుకే కొంచెం క్లారిటీ తగ్గిందండి, ఇలా డల్గా కనబడుతుంది. ఎండ అయితే బాగానే కొట్టిందనమాట ఆ రోజు. ఇంకా ఇదైతే షాప్స్ అనమాట. నేనైతే ఇక్కడే డెలివరీ అయ్యానండి మా బాబుకి. అప్పుడైతే ఇన్ని ఫెసిలిటీస్ లేవండి. అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాము. కనీసం టీకి టిఫిన్స్కి అయినా కూడా చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. ఇంకా ఇప్పుడైతే పర్లేదండి. అక్కడ హౌస్ ఉంది కదా, కొత్తగా కట్టారనమాట అక్కడ హౌస్. సో వాళ్ళు దీంట్లోనే ఉంటారేమో. ఇంకా ఇప్పుడైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా హాస్పిటల్ అంటే 24/7 ఉంటుంది కదండి, ఇంకా వాళ్ళు కూడా ఉండాలి. సో అప్పుడైతే వేరే ఊరు నుంచి వచ్చి వాళ్ళు టీ ఇక్కడ చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చేవాళ్ళండి. ఇంకా దానివల్ల వాళ్ళు ఒకరోజు వస్తారు, ఒకరోజు రానమాట. టిఫిన్స్ కూడా అలాగే చేసేవారనమాట. చాలా ఇబ్బంది అయ్యేది. ఇక్కడైతే ఇప్పుడు హౌస్ కట్టుకున్నారు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారేమో. ఇప్పుడైతే కొంచెం అంత ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ. సో ఇంకా ఇది రీసెంట్గా కట్టారు కాబట్టి ఇంకా కొంచెం డెవలప్ అవుతుందన్నమాట. అక్కడ షాప్స్ అన్నీ పడుతున్నాయి కొంచెం. ఇదైతే లోపల అనమాట, ఎంట్రీ ఇలా ఉంటుంది. లోపల అన్ని బైక్స్ పార్క్ చేశారు కదా. సో ఇది ఇక్కడైతే ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి చూస్తారు. మళ్ళీ చిన్న ఏమైనా ఫీవర్ కానీ లేకపోతే ఏమైనా పెయిన్స్ చిన్న వాటికి చూస్తారనమాట. అక్కడ సిద్దిపేటలో అయితే ఇంకా అన్నిటికీ చూస్తారు. ప్రతి ఆర్గాన్స్కి అక్కడ స్పెషలిస్ట్ ఉంటారన్నమాట. అక్కడ అయితే చాలా పెద్దదన్నమాట హాస్పిటల్ అది. ఇది మామూలుగా జనరల్ హాస్పిటల్స్ అండి ఇవి. ఇంకొంచెం ఇక్కడ ఎందుకు వచ్చిందంటే సిద్దిపేట వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ టెస్టులు చేయరండి కొన్ని, అందుకే ఇక్కడ చేస్తారనమాట. అందుకే ఇక్కడ వచ్చాను. ఇది లోపలికి ఎంట్రీ అనమాట. ఇది చూడండి ఎలా ఉందో లోపల. ఈ రైట్ సైడ్ ఏమో చూశారు కదా, వాళ్ళందరూ నిలబడ్డారు. అదేమో ఓపీ అండి, ఓపీ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ వచ్చిందండి, ఇది ఎప్పటి నుంచి ఉందో తెలీదు. కాకపోతే ఇప్పుడైతే బాగా దీన్ని అమలు చేస్తున్నారనమాట. ఏంటంటే అబా యాప్ అనమాట. ఇది ఏంటంటే డైరెక్ట్ క్యూ లైన్లో నిలబడకుండా అబా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఏంటంటే టోకెన్ తీసుకోవాలన్నమాట. నెంబర్ వస్తుందన్నమాట. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే మనకు టోకెన్ వస్తుంది నెంబరు. అది వాళ్ళకి చూపిస్తే ఓటీపీ చెప్పాలన్నమాట. ఓటీపీ వాళ్ళకి చెప్తే ఇంకా దాన్ని బట్టి మనకి ఒక నెంబర్ చెప్తారు. ఇంకా డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట డాక్టర్ దగ్గరికి. అలా ఉందన్నమాట యాప్. దానివల్ల చాలా లేట్ అయిపోయిందండి. 9 గంటలకు వెళ్ళాము పొద్దున, మళ్ళీ మధ్యాహ్నం 3 అయిందండి ఎండలో. ఇంక వచ్చేసరికి ఆ యాప్ వల్ల కొంచెం ఒక్కొక్కరికి 10 నిమిషాలు 20 నిమిషాలు అవుతుందన్నమాట. దానివల్ల కొత్తగా వచ్చిందనమాట. ఇప్పుడు ఎప్పుడో వచ్చిందంటే, కానీ జనాల్లోకి ఇప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా అది వెళ్తుందనమాట. అవేర్నెస్ చేస్తున్నారనమాట దీనివల్ల. ఎందుకంటే పేషెంట్స్ బాగా అవుతారు కదండి, అప్పుడు క్యూ లైన్లో ఉండాలంటే చాలా కష్టం అవుతుంది కదా. సో అందుకని ఇలా చేశారు. ఇంకా మధ్యాహ్నం 3 అయిందండి. వచ్చేసరికి ఎండ చూడండి బాగా కొడుతుందనమాట. ఇంక ఎండలో ఇక్కడ బస్ స్టాప్ కూడా లేదండి ఈ రోడ్కి, అక్కడ వెళ్ళడానికి. ఇంకా ఎండలో కూర్చున్నామండి చాలాసేపు, 1 అవర్ కూర్చున్నామండి దగ్గర. ఇంకా 1 అవర్ కూర్చున్న తర్వాత బస్సు వచ్చింది, ఇంకా వెళ్ళిపోయాము. సో ఇదండి బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.